చూశారు. ఎవరో పిచ్చివాడై ఉంటాడు, లేదంటే కొమ్మ మీద నుండి కొమ్మ మీద గెంతుస్తున్నాడని రాళ్ళు తీసుకొని రోవడం ప్రారంభించారు. పాపం ఇద్దరేమో చీమలు ఉన్నాయని పాపం ఒక కొమ్మ నుంచి ఇంకో కొమ్మ మీదకి, ఇంకొక కొమ్మ మీద నుంచి ఇంకొక కొమ్మ మీదకి పాపం దూకుతూ ఉంటే పొద్దున తెల్లవారింది. అయితే అతని మీద పిచ్చోడు ఎవరు ఈ పని చేస్తున్నాడని రాళ్ళు తీసుకొని కొట్టడం ప్రారంభించారు. ఆ రాళ్ళను తప్పించుకుంటూ అతను వారిని ఏమి అనకుండా, హే గజానన గురుదేవా, హే గజానన గురుదేవా స్వామి అంటున్నాడు. అప్పుడు వారు రాళ్లతో కుప్పడం ఆపివేసి, ఇప్పుడు గజానన శిష్యుడే అయి ఉంటే మనం తప్పు చేసిన వాళ్ళు అవుతాం, మరి ఇతనేమో గజానన గజానన అంటున్నాడు అంటే నామస్మరణ ఎంతటి కష్టంలో ఉన్న వాళ్ళని కూడా కాపాడుతుందండి. ఎప్పుడైతే ఇతను కొడుతున్నావా అని తిరగబడలా, ఎప్పుడైతే అతను గురుదేవుని ఏ గజానన ఏ సద్గురు అని తెలుసుకున్నాడు, వెంటనే వాళ్ళు రాళ్ళతో కొట్టేవాళ్ళు కూడా ఆపేసి, అమ్మో ఇతను కానీ గజాన శిష్యుడే కానీ అయి ఉంటే మనం నిజంగా తప్పు చేసిన వాళ్ళు అవుతాము, ఊరిలోకి వెళ్ళి పెద్దలతో చెప్తాము అని పరిగెత్తుకుంటూ పోయారట. ఇంకా కొంతసేపటికి ఊరి వారంతా వింత చూడడానికి వచ్చినట్లాగా అందరూ పరిగెత్తుకుంటూ వచ్చారట. పెద్దవాళ్ళు కొందరు వీడెవరో పిచ్చివాడైతే శ్రీ గజానన శిష్యుడు అంటారేంటి, పెద్దవాళ్ళు అంటున్నారట, వీడు పిచ్చోళ్ళలాగా ఉన్నాడు కాబట్టి పిచ్చోడిని పెట్టుకొని గజానన మహారాజ్ శిష్యుడు అంటారేంటి, మీకు ఏమైనా మతిపోయిందా అంటూ పశువుల కాపరి పిల్లలను కోప్పడ్డారంట. ఎందుకంటే ఆ పశువుల కాపరి పిల్లలే కదా ఇతను చూసి రాళ్ళతో కొడితే అప్పుడు ఇతను గజానన మహారాజ్ అని అంటున్నాడు అని అతని శిష్యుడై ఉంటాడు, అమ్మ మనం ఎంత తప్పు చేస్తున్నాము అని ఆ ఊరి వాళ్ళ పెద్దలకు వెళ్ళి చెప్తారు. అప్పుడు వాళ్ళందరూ వచ్చేసి చూసిన తర్వాత అయ్యో ఇద్దరు పిచ్చివాళ్ళలాగా ఉన్నాడు, అవతారం చూస్తే అలాగే ఉంటుంది కదా, పిచ్చివాళ్ళ అవతారం అలాగే ఉంటుంది కాబట్టి ఇతను పిచ్చివాళ్ళలాగా ఉన్నాడు అని చెప్పేసి వాళ్ళు కోప్పడతారు. ఏరా బాలేటోడివి, ఇతను గజానన మహారాజ్ శిష్యుడు అంటావేంట్రా అని చెప్పి తిడుతున్నారు ఆ పెద్దవాళ్ళు. అయితే కొందరు, ఎవరు నువ్వు, ఎందుకు చెట్టెక్కి కూర్చున్నావు, అసలు నీ గురువెవరు అంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ నిలదీశారంట. ఇంకా పీతాంబరు చెప్తున్నాడు, అయ్యా నేను షేగాం వాడిని, నా పేరు పీతాంబరు, నేను షింపి జాతి వాడిని, నేను చెప్పేది నిజమే, నేను శ్రీ గజానన మహారాజు వారి శిష్యుణ్ణి అని చెప్పాడు. వారి ఆజ్ఞతోని తిరుగుచూ ఈ ఊరు చేరానయ్యా. నేను రాత్రి అయిందని ఈ చెట్టు కింద నేను ఉన్నాను, చీమలు కుడుతుంటే చెట్టెక్కాను, అంతేకాని నాకు వేరే ఉద్దేశంతో లేదయ్యా, నేనేం పిచ్చోడిని కాదు, చీమలంతా కుడుతున్నాయి కాబట్టి నేను ఈ చెట్టెక్కాను అంతే తప్ప వేరే ఉద్దేశం ఏమీ లేదు. ఆ ఊరి వారు ఇతని పరీక్ష పెట్టాల్సిందే, నమ్మడానికి వీల్లేదు అన్నారంట. అతను అంత చెప్పినా కూడా, అయితే గజానన మహారాజ్ శిష్యుడైతే నీకు ఒక పరీక్ష పెడతాము అని చెప్పేసి పరీక్ష పెట్టారట. ఆ గ్రామ పెద్ద శ్యామరావు దేశ్ముఖ్ అని ఆయన పీతాంబరుతో, ఒరే నీ సంగతి ఇప్పుడే తెలుస్తానుండు, శ్రీ గజానన మహారాజ్ అంటే ఎవరు, సమర్థ సద్గురువు ఆయన పేరు చెప్తే వదిలేస్తాను అనుకున్నావా, నీవు ఏ గురువుకు శిష్యుడువో ఆ గురువులకు కలంకం తెచ్చే పనులు చేయరాదు కదా. శ్రీ గజాననుడు ఋతువు కాని ఋతువులు మామిడి చెట్టు కాయించేటంతటి సమర్థులు. అంటే గజానన మహారాజ్ శిష్యుడు అని చెప్పుకుంటున్నావు, ఆయన ఎంత గొప్పవాడో తెలుసా. మామిడి చెట్టు కాలం అంటే ఆ చెట్టు కాయలు కాస్తాయి కదా, ఏ చెట్టు అంటే ఇప్పుడు మార్చి ఏప్రిల్ ఇప్పుడు కదా మన మామిడికాయలు కాస్తాయి, ఆయన కాయల టైంలో కూడా కాయలను కాల్పించేంత సమర్థ సద్గురువు ఆయన. కాబట్టి నువ్వు కనీసం ఇదిగో ఈ 3 మారిన మామిడి చెట్టుకు ఆకులనే తెప్పించురా, అప్పుడు నమ్ముతావు నువ్వు ఆ గజానన మహారాజ్ శిష్యుడని అని అన్నారట. ఈ సంగతి అప్పుడు మేము అంగీకరిస్తాం, లేదా నీ ఒళ్ళంతా పూనం చేస్తాం, నిన్ను చావు కొడతాం, చితక్ కొడతాం, ఏం ఆలోచిస్తున్నావా. ఇంకా సద్గురు శిష్యులందు వారి గురుభక్తి ప్రసారం జరుగుతుంది అంటారుగా. అంటే సద్గురు శిష్యులు అంటే మనం ఇప్పుడు బాబా భక్తులం అండి, మనము బాబా భక్తులు అయితే మనము ఏదైనా కష్టం వచ్చింది అనుకో, బాబా భక్తులు నమ్మరు కదా ఎవరు, అప్పుడు బాబాను కాపాడ బాబా అంటే పరుగున వచ్చి ఆ శక్తి ప్రసారంతో మనల్ని చక్కగా మనల్ని కాపాడతాడండి భగవంతుడు వచ్చి. అట్లా చెప్తాడు ఆయన. శిష్యులందు గురు అంటే గురు యొక్క శక్తి ప్రసారం జరుగుతుంది అంటారు కదా, ఇంకెందుకు ఆలస్యం, నువ్వు మామిడి ఆయనతే అంటే కాలంలో కూడా ఆయన మామిడికాయలు కాయించే అంత సమర్థ సద్గురు, నీకు అంత పెద్ద పని కూడా మేము అప్పచెప్పట్లేదు, ఈ యొక్క ఎండు మోడి పారిపోయింది ఆ చెట్టు, మామిడి చెట్టు, దానికే నువ్వు ఆకులు తెప్పించు, అప్పుడు నీ సంగతి మేము అంగీకరిస్తాము అన్నారట. అప్పుడు అంటుండే పీతాంబరు వినయంగా, అయ్యా నా మాటలు ఆలకించండి అయ్యా, దయచేసి నేను చెప్పేది నమ్మండి, శ్రీ గజానన మీరు ఎట్లా నిజంగానే మీరు అన్నంత సమర్థులే,
కానీ నేను ఒక గడ్డి పరక లాంటి వాడను, నాకెట్టి శక్తి లేదు. వజ్రాలున్న గనిలోనే కొన్ని గులకరాలు కూడా ఉంటాయి, కానీ వజ్రం వజ్రమే కదా, గులకరాయి వట్టి రాయి, నేను గులకరాయిని, నన్ను నమ్మండి అంటూ ప్రార్థించాడంట. ఇంకా ఊరి పెద్ద, అవరే ఒట్టి మాటలు బొట్టుకు కట్టిపెట్టు, నీ గురువును తలుచుకొని నిజంగా ప్రార్థించు. నిజ శిష్యుడు ఆపదల పడినప్పుడే గురువును మనసారా ప్రార్థిస్తాడు. వారి ప్రార్థన అనుసరించి గురువు సాయపడి రక్షిస్తారు అన్నాడు. ఇంకా పీతాంబరునికి ఏమీ పాలు పోలేదు, చేయగలిగిందేమీ లేక ప్రార్థించడం మొదలుపెట్టాడు. హే గజానన, హే సద్గురు మౌలి, షేగామును పవిత్రీకరించు ఓ మహానుభావ, ఓ గజాన మహారాజా, నీ లీలలో అగమ్య గోచరములు తండ్రి, నన్ను నీ నుంచి దూరం చేశావు. అంటే వాళ్ళంతా తిడుతూ ఉన్నారు కదా అక్కడ, పాపం ఇతన్ని వేళాకోళం చేస్తున్నారు. అందుకని ఆయన ఏం చేశాడు, నాయన వద్దు, నువ్వు ఈ షాల్ తీసుకొని, ఆయన షాల్ కప్పితే దానికి ఎన్ని కామెంట్లు చేశారో నిన్న మనం ఆ లీల చదువుకున్నాం, చూసాం, విన్నా. అయితే కాబట్టి నువ్వు వెళ్ళిపో, దూరంగా వెళ్ళిపో అన్నారు. కాబట్టి ఇతను ఇక్కడ ప్రార్థిస్తున్నాడు, నాయన తండ్రి, నన్ను నీ నుంచి దూరం చేసావు, నేనేం తప్పు చేశానయ్యా, మరలా నాకు ఇప్పుడే ఇంత పెద్ద పరీక్ష పెట్టినావు. ఏ సద్గురుదేవా, ఇది నా శక్తికి పరీక్ష కాదు, నీ శక్తికే పరీక్ష, అది నేనేమి ఎరగను. అనాథ రక్షక, సమర్థ గజానన, ఓ పతిత పావన, వీరు కోరినట్లు ఈ మామిడి చెట్టుకు ఆకులు చిగురింపజేస్తావో, నా ప్రాణాలు వారి చేతులు పోయేలాగా చేస్తావో, అన్నీ నీ స్వాధీనంలోనే ఉన్నాయి. ఈ విశ్వమంతయు సృష్టించి పోషించి లయింపజేయగల సమర్థులుయా మీరు. భక్తుడైన ప్రహ్లాదుని కాపాడేందుకు స్తంభం నుండి ఉద్భవించావు. జానాబాయికి శిక్ష వేసినప్పుడు ఆ శిక్షను తప్పించావు. వారికి ఉన్నంత భక్తి నాకు లేదని ఇప్పుడు ఉపేక్షించకు తండ్రి. ఈ దీనుని కాపాడక నీకు తప్పదయ్యా. జయ జయ స్వామి గజానన, జయ జయ స్వామి గజానన అంటూ నామ సంకీర్తన ప్రారంభించాడంట ఆ పీతాంబర్. అలా చేస్తూ తన్మయుడి సంకీర్తన చేస్తుంటే అక్కడ చేరిన వారంతా కూడా మైమరచి సంకీర్తనలో లీనమై పాడుతున్నారంట. అలా ఎంతసేపు గడిచిందో అందరూ మామూలు స్థితికి వచ్చేసరికి ఆ ఎండిపోయిన మోడు చెట్టు చిగురిచ్చింది. చెట్టు నిండా పచ్చని ఆకులతో కలకలలాడుతూ కనిపించేసరికి జై సమర్థ గజానులకు జై, జై సమర్థ గజానులకు జై అని నినాదాలు మిన్నుముట్టాయి. అందరూ ఆశ్చర్యచకుతులై ఇది కల కాదు కదా అని ఒకరినొకరు గిల్లుకొని చూశారట. నిజంగానే నొప్పి కలిగింది. కొందరు ఇంద్రజాలమేమో, జోలిలోంచి రూపాయలు తీస్తాడు ఇంద్రజాలికుడు, తర్వాత అవి మాయమైపోతాయి. అలా కాకుండా చెట్టు ఆకులు పరీక్షించి చూడండి అని చెట్టెక్కి ఆకులు కోసి కూడా చూశారట. ఇది బ్రహ్మ కాదని, శ్రీ స్వామి గజానన మహిమేనని తెలుసుకున్నారు. తర్వాత శ్రీ గజానన శిష్యుడు ఇతడే, అసలే వజ్రాన్ని కూడా సాన పెడితే గాని మెరవదు. ఇప్పుడు అంటే ఇతడు ఇప్పుడు గురుభక్తుని నిశ్చయంగా మనము నమ్మవచ్చు అని ఊరివారి భాగ్యంగా మనం ఇతను అంగీకరించవచ్చు. ఇప్పుడు ఇతను అనుమానిస్తే సాక్షాత్తు శ్రీ గజానన మహారాజుని అవమానించినట్లు. ఈ శిష్యుని ప్రభావంతో శ్రీ స్వామి గజాననులు ఎప్పటికైనా మన ఊరిని పావనం చేస్తారు. కాబట్టి శిష్యుడు వచ్చాడు కాబట్టి ఎప్పుడైనా సరే స్వామి ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది అని వాళ్ళంతా అనుకుంటున్నారు. ఈ రకంగా మనం కూడా వారిని దర్శించి ధనులు అవుతాం అని నిర్ణయించి పీతాంబరుని సగౌరవంగా తన గ్రామానికి తోడ్కొని పోయి ఒక మఠం నిర్మించి అందులో ఉండమన్నారు. లోకుల దృష్టికి చమత్కారాలు అవసరమే, లేకుంటే ఎవరు నమస్కారం పెట్టరు. సమర్థ రామదాస్ స్వామి తన శిష్యుడైన కళ్యాణ్ని జోగాం పంపించి అక్కడే ఉండాలని ఆజ్ఞాపించినట్లు గజానన పీతాంబరుని కొండలికి పంపించారు. నిత్యం గజానన నామ సంకీర్తనతో ఆ గ్రామం ఎంతో అభివృద్ధి సాధించింది. ఆ గ్రామస్తులందరూ పీతాంబరకు భక్తి శ్రద్ధలతో ఆహారం సమర్పిస్తూ ఆదరించారు. అలా నిర్యానంతరం సమాధి కూడా అక్కడే నిర్మించారంట ఆ ఊరి వాళ్ళు. అంటే ఇక్కడ మహాత్ముల యొక్క అనుగ్రహం ఎంత గొప్పదో నిజంగా మనకి ఈ చరిత్రలో ప్రతి ఒక్క మహాత్ముల చరిత్రను తీసుకుంటే అందరి యొక్క మనసులో ఒకటేనండి. వాళ్ళ యొక్క భక్తి భావంతో గురువుని సేవిస్తే వాళ్ళకి అనుగ్రహం కూడా అపారంగా కురుస్తుందండి. మనకు అంత నమ్మకం మనకి ఉండాలి. ఇక్కడ బెదిరిపోయి పారిపోలా. ఏ గజానన స్వామి, ఈ లీల నాకు కాదయ్యా ఈ పరీక్ష, నీకు పరీక్ష అన్నారు. మనం కూడా భగవంతుని వేడుకున్నప్పుడు మనం అలాగే అడగాలి. ఇప్పుడు స్తవన మంజరి ఉంది. స్తవన మంజరిలో సాయిబాబాను అతను దాసగను ఎలా వేడుకున్నాడు, స్వామి అసలు నేను ఇట్లా పతితుని అయిపోతే ఆ నింద ఎవరికి,
నీకేనయ్యా, నాకు కాదని భగవంతుడి మీదకి దోచేశాడని. కాబట్టి మనం ఎలా ప్రార్థించుకోవాలి? నాలో ఏదైనా చెడ్డ బుద్ధులున్నా, నాలో ఏమన్నా అహంకారాలున్నా, నేను బాబా భక్తుడిని చెప్పుకుంటే అది నాకు కాదు బాబా, అది అగౌరవం మీకే బాబా. కాబట్టి నాలో ఉన్న ఈ యొక్క దుష్ట అహంకారాలు కావచ్చు, ఏదైనా కావచ్చు, నాలో మాయ మోహం ఏదైనా సరే అది మీరు అవలీలుగా తీసేయగలరు బాబా. కాబట్టి నాకు ఆ గొప్పతనం రావాలంటే ముందు నాలోని అట్లాంటివన్నీ తీసి పారేయాలని మనం భగవంతుణ్ణి అలాగే అడగాలి. రోజు నేను బాబా దగ్గరికి వెళ్తే ఒకసారి ద్వారకామయ్యలో బాబా దగ్గర ఫోటో వంక దుని ఎదురుగుండా ఉంటుంది. ఒక్కసారి ఆయన కళ్ళలేక చూస్తే ఖచ్చితంగా ఈసారి ఎప్పుడైనా మీరు ఖచ్చితంగా చూడండి. అసలు మనకి ఒక రకమైన కళ్ళల్లే కళ్ళు పెట్టి చూస్తే షాక్ లాగా మనకు అనిపిస్తుందండి. అంటే అంత శక్తి ఉంటుందన్నమాట వాళ్ళ కళ్ళలో కావచ్చు, వాళ్ళ పాదాలకు కావచ్చు, వాళ్ళ శరీరమే ఒక మనం తడితే మనకు ఒక మెత్తటిలాగా స్పర్శ మనకు అనుభూతి కలుగుతుందన్నమాట. నేను జస్ట్ ద్వారకామయ్య మెట్లు ఎక్కుతున్నాను. ఒక ఆవిడ ఎవరో బాబాను చూసి, నాలాగే ఆవిడ కూడా అనుకుంటా పిచ్చి పాపం, ఆవిడ బాబాను చూసి ద్వారకామయ్యలో బాబాను చూసి నవ్వుతూనే దిగుతుంది. నేను వెంటనే అన్నాను ఆమెతో, ఎవరో నాకు తెలియదు, బాబాను చూసి నీకు అంత నవ్వు వచ్చిందా అమ్మ అని నేను నవ్వేశాను. అంటే ఆవిడ నవ్వును చూసి నేను నవ్వుతున్నాను. ఎందుకంటే భగవంతుడిని చూసే దాంట్లో ఎట్లా ఉంటుందో, ఎంతమంది ఎలా అసలు దర్శించుకుంటారంటే నిజంగా వాళ్ళని నవ్వు వస్తుంది కొంతమందికి. వాళ్ళు ఆయన చూసే చూపు బట్టి, వీళ్ళు రిసీవ్ చేసుకునే దాన్ని బట్టి, పద్ధతి బట్టి మనకు భగవంతుడు అట్లా కనిపిస్తాడండి. అంటే యద్భావం తద్భవతి. కొంతమంది ఏమో చెప్పాను కదా మీకు, ఎన్నోసార్లు చెప్పుకుంటాను, బాబా దగ్గర ఎంతమంది ఏడ్చుకుంటారు, కళ్ళు నీళ్ళు అలా కారిపోతుంటారు. చిన్న లేదు, పెద్ద లేదు, ముసలి లేదు, ముత్తక లేదు. అంటే ఆయన చూస్తే మరి ఏం చెప్తారో తెలీదు, మరి ఈయనేమి వింటాడో తెలియదు, వాళ్ళని చూసి వీళ్ళకి ఎందుకు ఏడుపొచ్చిందో తెలియదు. అంటే మనం భగవంతుణ్ణి ఆరాధించే పద్ధతి, అంటే ఆయన చూసి దర్శనం చేసుకునే పద్ధతి చాలా విచిత్రంగా ఉంటుందంట. ఒక్కొక్కలాగా చూస్తారండి, చాలా అద్భుతంగా చూస్తారనమాట. నేను మీతో ఎప్పుడు కూడా ఒక పాట కూడా చెప్పాను. ఒక ఆయన మన రామకృష్ణ గారని బెంగళూరు, ఆయన ఇట్లా బాబాని చూసే విచిత్ర పద్ధతి ఉంటుంది. ఆయన చూసి అలా ఏడుస్తూ ఉంటారనమాట. నాకు ఫస్ట్లో కొత్తగా వింతలా కలిగేది, నాకు తెలియదు నిజంగా భగవంతుని చూస్తే అట్లా ఏడుస్తారని తెలియదు. అప్పుడు నేను బయటకు వచ్చాక అడిగాను, తుడుచుకుంటానే ఉన్నారు. అప్పుడు ఎందుకు నాన్న అలా ఏడుస్తున్నారంటే, ఏమోనమ్మా తెలియదు, బాబాను చూస్తే అలా దుఃఖం వచ్చేస్తుంది అన్నారు. నిజంగానే అప్పుడు నాకు అనిపించింది, నిజమే కదా అని. బాబా దగ్గర ఎన్నిసార్లు ఒక్కొక్కసారి నాకు కూడా ఒళ్ళు తెలియకుండా అలా అనిపించేస్తుంది. అది ఒక క్షణాల మీద, కంటిన్యూగా ఏడుపు కాదు, ఒక క్షణం మీద అలా అనిపించేస్తుంది అనమాట. కానీ కొంతమంది అయితే తిరిగి చూసి అలా ఏడుస్తూనే ఉంటారనమాట. అంటే భగవంతుని మనం మై మరచి మేమంతా చూడాలని, అంటే మై మరచి మేమంతా నీ భజన చేయాలని ఏనాడో అనుకుంటే సాయేశ్వర, ఈనాడు నెరవేరే జగదీశ్వర అని మనం నిజంగా ఆ భగవంతుని కూడా మనం అలాగే చూడాలి. ఇట్లా ఇక్కడ ఏం చేశారు, ఇతను భగవంతుడిని నీకు అంత పరీక్ష పెట్టినా, అంత కఠిన పరీక్ష పెట్టినా, స్వామి నాకు ఎవరు లేరయ్యా ఇక్కడ, కాబట్టి నన్ను కాదు వాళ్ళు పరీక్ష పెట్టింది, నీకు పరీక్ష పెట్టారు స్వామి అని గొప్పగా మయమరిచి భజన చేస్తే, ఆ భజన పరీక్ష పెట్టడానికి వచ్చిన వాళ్ళంతా కూడా మయమరిచి భజన చేశారంటండి. ఆ ఎండిపోయిన అంటే మోడి చెట్టు కూడా చిగుర్చిందండి. అంటే మరి గురు చరిత్రలో నరహరి శర్మకు కుష్టివ్యాధి, మరి మేడి చెట్టు చిగురిస్తే ఆయనకు బాగా లేదా చెప్పండి? కుష్టివ్యాధితో సహా బాగు చేయగల శక్తి గురుదేవులకు ఉందండి. అంత సమర్థులు అనమాట. వాళ్ళని చెయ్యందంటూ ఏది లేదనమాట. అంటే మనకు కావాల్సింది ఒకటి బలమైన నమ్మకం, విశ్వాసం భగవంతుడి మీద ఉంటే తప్పకుండా భగవంతుడు మన కోరికను తప్పక తీరుస్తాడు అనమాట. ఇంకా 13వ అధ్యాయం అండి. కృష్ణ పాటిల్కు సద్గతి. కాండు పాటిల్ అకస్మాత్తుగా కాలం చేశాడంటే వీళ్ళంతా బాబా దగ్గర ఉన్న శిష్యులు అనమాట. హరిపాటిల్ గ్రామాధికారి అయినాడు. కొంతకాలం స్తబ్దుగానే గడిచింది. ఒకనాడు శ్రీ స్వామి వ్యాకులంలో ఉన్నట్టు కనిపించారు. కారణం అడిగిన భక్తులతో ఇలా చెప్పారు, ఏం చేయాలి? కృష్ణ పాటిల్ జబ్బు పడ్డాడు. అతనికి ఆయురార్థం పెంచేందుకు కూడా వీలు లేదు. అతను ఆశీర్వదించి సద్గతి కలిగించడమే నా బాధ్యత. అతని కుమారుడు రాముడు పసివాడు, పెద్దవాడైనా సేవలు చేస్తాడులే. కానీ ఇప్పుడు నా కోసం తను మన ధన ప్రాణాలిచ్చే నా ప్రధాన సేవకుడు, నా ప్రియమిత్రుడు కృష్ణ నన్ను విడిసి
వీడిపోవలసి వచ్చినందుకు బాధపడుతున్నాడు. వాళ్ళు బాధపడితే నాకు బాధ కలిగింది అన్నారు స్వామి. చూడండి, వాళ్ళు ఎవరు బాధపడినా, మనలాంటి వాళ్ళు ఎవరు బాధపడినా భగవంతుడికి తప్పకుండా బాధ ఉంటుందండి, లేకుండా ఎలా ఉంటుంది? కొద్ది రోజుల్లో కృష్ణా పాటిల్ చనిపోయాడు. అతని తమ్ముళ్ళంతా జరగవలసిన కార్యక్రమాలన్నీ జరిపించారు. కృష్ణా పాటిల్ తన తోటలో ఎప్పుడో స్వామివారికని కేటాయించి ఉంచాడంట తన తోటను. అయితే శ్రీ స్వామివారి ప్రవర్తన చూసి భక్తులంతా చింతాక్రాంతులైనారు. శ్రీ స్వామి గజాలను షేగా మొదలు వెళ్ళిపోకుండా చూడాలి అని ఒకరినొకరు కూడవలుకున్నారు. వారి చరణాలు బట్టి ప్రార్థించాడు. స్వామి, మీరేది ఆజ్ఞాపించితే అదే మేం చేస్తాం. మమ్మల్ని వదిలి తమరు వేరే ఊరికి మాత్రం పోవద్దు. స్వామి, మమ్మల్ని అనాథలు చేయకండి. తమరే మాకు తల్లి, తండ్రి, గురువు, దయం. తమరు దయదాల్చుకుంటే నీటి నుంచి బయటపడిన చేప పిల్లల వల్ల మేము బ్రతకలేము. స్వామి, మా యందు కరుణ చూపండి. శ్రీరాముడు కోతుల చేత వారధి నిర్మింపజేశాడు. అందులోని ఘనత కోతులది కాదు, శ్రీరామునిదే అని ప్రార్థించారంట. మఠ నిర్మాణానికి ప్రారంభం. అప్పుడు స్వామి గజాలు అలా అన్నారు, ఈ గ్రామంలో ఎడమకం పెడమకంగా ప్రవర్తించే 2 వర్గాలు ఉన్నాయిరా. వాటిని కలపడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాను, అవి ఇంకా పూర్తిగా ఫలించలేదు. ఈ 2 వర్గాలకి చెందని భూమి ఏదైతే ఉంటుందో దానికే ప్రయత్నం చేయండి. ఈ రెండు వర్గాల వారిది నాకొద్దు, కాబట్టి దీనికి ఇది కాకుండా ఏదైతే ఉంటుందో దానికోసం మీరు ప్రయత్నం చేయండి అని అన్నారట స్వామి. అయితే స్వామి, మా భూముల్లో ఎవరు భూమి ఇవ్వమన్నా మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం, తమరు ఆజ్ఞాపించండి స్వామి అని భక్తులంతా అన్నారట. బంకట్లాల్, నా పొలం అంటున్నాడు అతను బంకట్లాల్, నా పొలంలో ఎంత ఇమ్మంటే అంత ఇస్తాను స్వామి, లేక ఎవరి స్థలం కావాలో చెప్పండి అన్నారు. ఆ శ్రీ స్వామి నవ్వి, స్థలం మాది మీది అంటారేమిటి? ఈ భూమి అంతటికి యజమాని ఆ విఠలుడే. మీరేదో లౌకికంగా నాది నీది అనుకుంటారు. ఎన్నో రాజ్యాలు సంపాదించి కొన్నాళ్ళు ఏలే రాజులు వదిలిపెట్టి పోలేదా? ఈ భూమిని వారేమైనా వెంట తీసుకోపోగలిగారా? మీరంతా వెర్రివాళ్ళు. ఎవరి భూమి నాకొద్దు. ప్రభుత్వం స్థలం హరిపాటిల్ ప్రయత్నిస్తే లభిస్తుంది అని సెలవిచ్చారంట. అరే పిచ్చోళ్ళారా, నా భూమి తీసుకో, నీది తీసుకో అంటారు. ఇదంతా ఎవరిదిరా? అదంతా విఠలుదిరా. అంటే ఎవరు? కృష్ణుడిదిరా. అదంతా విఠలుడిగా పాండురంగుడిది. మనం ఏదో లౌకికంగా అనుకుంటామండి, ఈ ఆస్తి నాది, 2 ఎకరాలు నాది, అన్ని ఎకరాలు నా ఉంది, ఇవన్నీ ನಾವು అనుకుంటాం. కానీ మనం ఎంత భౌతికంగా అనుకుంటాం. కాబట్టి లౌకికంగా అనుకునేది మీరు ఏది కాదరా నాయన. ఇలా ఎన్నో రాజ్యాలు సంపాదించి ఎన్నో రాజులు, వాళ్ళు కూడా రాజులు కూడా వదిలిపెట్టి వెళ్ళిపోయినారు కదా. మరి ఈ భూమిని వారు ఏమైనా మన వెంట తీసిపోతామా? ఏమి తీసిపోం. కాబట్టి మీరెంతా వెర్రోళ్ళలా. ఎవరి భూమి నాకు వద్దురా, ప్రభుత్వం ఏదైనా స్థలం ఉంటే దాని హరిపాటిల్ ప్రయత్నిస్తే తప్పకుండా లభిస్తుంది అని స్వామివారు చెప్పారట. భక్తులంతా విస్తుపోయారు. బ్రిటిష్ ప్రభుత్వ కాలంలో స్వాముల మఠానికి అంటే వారి స్థలం మంజూరు చేస్తారా? ఏమో, స్వామి ఆజ్ఞ అయింది కావని జరగవచ్చు. నిజంగానే కదా, గవర్నమెంట్ అది అడిగితే ఇస్తారా? మరి ఎవరు మందేమో ఇంత అడిగినా కూడా స్వామి వద్దుంటున్నారు. ప్రభుత్వం అయితే తీసుకుందాము, అడుగుదాము, అది కూడా పలానా అతని హరిపాటిల్ ప్రయత్నిస్తే తప్పకుండా లభిస్తుంది అంటున్నారు అని స్వామి చెప్పారు. అయితే ఎంత మంజూరు చేస్తారా? ఏమో, స్వామి ఆజ్ఞ అయింది కాబట్టి జరగవచ్చు, మన ప్రయత్నం మనం చేద్దామని హరిపాటిల్తో చెప్పారు. అతను అందరూ సంతకాలతో దరఖాస్తు రాయించి పై అధికారులు పంపించారు. అధికారులు వచ్చి స్థల పరీక్ష చేసి మఠ నిర్మాణానికి మీరు 2 ఎకరాలు అడిగారు, కానీ 1 ఎకరా స్థలం మాత్రమే మంజూరు చేస్తాను, అది సక్రమంగా వినియోగపడినట్లు రుజువైతే అప్పుడు మరొక ఎకరం మంజూరు చేస్తాను అని చెప్పి 1 ఎకరం భూమిని మంజూరు చేసి వెళ్ళిపోయారంటే గవర్నమెంట్ స్థలం అండి. ఎవరిది తీసుకోవాలి? భగవంతుడు ఇక్కడ గవర్నమెంట్ స్థలమే తీసుకున్నారు. దేనికి? షేగాంలో ఆయన మందిరానికి. సరే, విరాళాలు సేకరణ. ఆ తర్వాత శ్రీ స్వామివారి ఆజ్ఞతో భాస్కర్ పాటిల్ పాపం ఆఖరి చివరి కోరిక కదా, బాబాకి మందిరం కట్టించాలి, స్వామికి మందిరం కట్టించాలని భాస్కర్ పాటిల్ ఆఖరి కోరిక. అయితే ఈ భాస్కర్ చనిపోతూ కోరిన కోరిక నెరవేర్చడానికి భక్తులంతా కలిసి పాటుపడాలని నిర్ణయించుకున్నారు. అందరూ కలిసి ఊరిలోనూ పొరుగురులోనూ చందాలు వసూలు చేస్తున్నారు. ఇంకా అన్ని చోట్ల చాలా ఊళ్ళంతా తిరిగి షేగాం నివాసి జగదేవ్ మొదలైన వారు భారీగా చందాలిచ్చి ప్రారంభింపజేశారు. శ్రీ స్వామి భక్తులు స్వయంగా మఠ నిర్మాణం చేయగలిగి ఉన్న అందరి చందాలు కలిస్తే అందరికీ శుభం జరుగుతుంది దృఢ విశ్వాసంతో ఊరంతా తిరిగి చందాలు పోగు చేయాలని ఇంటింటికి తిరగడం ప్రారంభించారు. అలా చందాలు అడగడానికి శ్రీ గజానన భక్తులు ఇంటింటికి తిరిగి ఆ సమయంలో కొన్ని ఇబ్బందులు, అవరోధాలు కూడా వారు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇది ఎక్కడైనా సహజమే, నిజమే కదా. ఒక మంచి పని చేయాలంటే